సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే దసరా రోజు పెట్టుకొని సంక్రాంతి పాడేస్తారు. దసరా పాడేయండి. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి ఆపండి. ఏమైందండి? అంటే తాత కోమలోకి వెళ్ళాడు కదా, అప్పుడెప్పుడో దీపావళికి పోయాడు. మళ్ళీ పొరపాటున దసరా ఇంటే నీ కోమలోకి పోయానని భయపడి మళ్ళీ పోతాడు. వాడు పోయాడంటే మనకి ఆస్తి దక్కదు. అందుకే వాడికి దసరా అన్న మాట వినపడకూడదు. ఇదే పండగ ఈరోజు దీపావళి. దీపావళి అట్లుండ. అందంగా ఉన్నానా? ఒక్క నిమిషం. వావ్, చాలా అందంగా ఉన్నావు. అదేదో మామూలుగా చెప్పొచ్చుగా, అద్దాలు పెట్టుకొని చెప్తారేంటి? నిన్న నేను మార్కెట్ లోకి వస్తే కొన్నా. ఇది పెట్టుకుంటే ఎవరైనా అందంగా కనపడతారా? ఏది? అబ్బా, నిజమే అండి, చాలా అందంగా ఉన్నారు. ఏడ్చేవాలే, టీ తీసరా. ఓకే. ఇంత చండాలంగా ఉందంటే ఇప్పుడు తాగండి. చాలా బాగుంది. పండక్కి అందరిని పిలిచావా? అందరిని పిలిచాను. ఎవరెవరిని? పాలోడిని, పేపరోడిని, కరెంటోడిని అందరిని పిలిచానండి. వాచ్మెన్ కూడా పిలవపోయావా పనిలో పని? వాడు ఇంట్లోనే ఉంటాడుగా. వాడు ఎందుకుంటాడు ఇంట్లో? అదే మన ముసలోడిని చూసుకోవడానికి ఇంట్లోనే ఉంటాడు గాని. అవును, చుట్టాలందరిని పిలిచావా? చుట్టాలు పిలుస్తాను. పెళ్ళు. మమ్మీ, ఈరోజు దసరా కదా, నువ్వు, డాడీ, తమ్ముడు, చెల్లెలు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, మీ పెద్ద చెల్లెల్ని కూడా రమ్మని. పెద్ద చెల్లెల్ని తీసుకురా మమ్మీ. పక్కింటోళ్ళని అందరినీ తీసుకుని వచ్చేసి మనం బాగా చికెన్ మసాలా అన్ని వండుకొని తిందాం మమ్మీ. ఓకేనా? బాయ్ మమ్మీ. బాగా ఊపావు గానీ మా వాళ్ళని కూడా పిలు. మీ వాళ్ళు అత్తమా, ఈరోజు ఎంతో పండుగ అంట కదా, రండి. మాక్సిమం రాకపోవడానికి ట్రై చేయండి, కానీ అదే ఒకవేళ వస్తే మీ క్యారేజీలు మీరు తెచ్చుకోండి. రాకండి. బాయ్. ఏంటే మీ ఊళ్ళో అయితే అమ్మా, చెల్లి, నాన్న, మా ఊళ్ళో అయితే మాట్లాడింది పిచ్చి పిచ్చి మాట్లాడి పగిలిపోతుంది. ఏంటి మూతి పగిలేదండి? పండుగ రోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? మా వాళ్ళని నేను అలానే పిలుచుకుంటాను. అదే నువ్వు కొట్టేసరికి వెళ్ళి తాత మీద పడితే ఏదో కదిలింది. డాక్టర్ పిలు, మనం ఎంత సంతకం పెట్టి చేసుకుందాం. హలో డాక్టర్ గారు, మీరు అర్జెంట్ గా వచ్చేసేయండి ఇంటికి. ఏమి ఆయన ఇంట్లో లేడా? ఎందుకురా? టైం చూసుకొని వస్తావా? అలా కాదు, మీరైతే క్లారిటీ చెప్తారు కదా, ఆవిడైతే కంగారు పడిద్దని. ఓహో, అలా అన్నావు. తప్పు కదా చేసుకున్నా దాన్ని. ఓకే, మంచి డాక్టర్. బాగా పరిచయం. ఎవరు పేషెంట్? మొన్న హార్ట్ మీరేనా పేషెంట్? చేస్తే అదే మా తాత కోమాలోంచి బయటకు వచ్చాడు, ఏదో కదిలింది, అర్థం కావట్లేదు. ఓకే, అక్కడ చూడండి. డాక్టర్ ఏం చేస్తారు? నాకు ఇది బాగా అలవాటు కదా. మనం వచ్చే పని మీరు చేస్తున్నాండి. ఓకే, మన పేషెంట్ చూడాలి. అదండి ప్రాబ్లం ఏంటి? తీసుకొని లోన బెడ్రూమ్ వెళ్ళి శుభ్రంగా చంపేస్తాను అనుకున్నా మేము. అక్కడ మా తాత ఉన్నాడు, అక్కడ చూడాలి. పేషెంట్ అక్కడంట, పదండి. డాక్టర్ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఫీజు తీసుకోవాలి. ఫస్ట్ ఫీజు అంట. ఫస్ట్కి ఇస్తాడు. ఫస్ట్కి వద్దాం. అద్దు అర్థమైంది, ఫస్ట్ ఇస్తా, తీసుకోండి. రండి. ప్యాడేసాడా అంటున్నా. ప్యాడేసాడు అంటాడేంటి? అంటే మా వాడు పశువుల డాక్టర్. మరి మీరు? సీనియర్ పశువుల డాక్టర్. మీ తాతగానే తెలిసిద్దండి కోమలో ఉన్నాడు, పశువుల డాక్టర్, ఎంబీబీఎస్ చదివినాడు అని చెప్పని. కరెక్ట్ అండి. మ్యాటర్ ఏంటి చెప్పండి. రాత్రి గడ్డి అంత అన్నాడా? లేదు, కుడిద్దాగా. దోడలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఒక దున్నపోతుంది, దానికి దున్నపోతు, నాకు దోడ. దోడంటే ఇది కాదు, ఇది బర్రె. దూడ స్కూల్కి పోయింది. డాక్టర్ ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? టెంపరేచర్ చెక్ చేయండి. టెంపరేచర్ 1 minute. డాక్టర్, మనుషులు నోట్లో పెట్టాలి. ఓ సారీ. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ తాత ఏ క్షణాల్లోనో కోమల నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు వచ్చాడండి, ఏదో ఊగింది. ఇప్పుడు మళ్ళీ ఊగుతాయి, అన్ని ఊగుతాయి అన్నమాట. సడన్గా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనేది తెలియదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ తాత ఎప్పుడు కోమలకి వెళ్ళారన్నారు? దీపావళికి.
మీ తాత ఇంకా అదే ట్రాన్స్ లో ఉంటాడు. సో ఈ దసరా అని తెలియకుండా దీపావళి లాగే మేనేజ్ చేయాలి. మిగతా మీకు అర్థమైందా? అర్థమైంది. దూకుడు సినిమా చూసారా? చూశానండి. అందో ఆయన ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట. ఓహో, అంటే నేను సమంతానా? ఏడ్చావు. వీడు మహేష్ బాబు అంటాడు, నేను పంచేలాగా చావాలి. వచ్చారు ఎలాగూ. కొంచెం కడుపులో లైట్ గా పెయిన్ ఉంది డాక్టర్. ఎప్పటి నుంచి? మొన్న 3 రోజుల్లో అవుతుందండి. ఊరు గట్టిగా పీల్చుకోండి. డాక్టర్ మీరు క్లోజ్ చేసుకోండి. ఈ 10 రూపాయలు మీదేనా? అవును సార్. ఏది ఏం చేద్దామని? మామూలు చెక్ పిచ్చేస్తాలే కానీ. మీకు అది ఫోన్ వస్తుంది సార్. హలో చంద్ర గారు, మీకు మోషన్ చావట్లేదా? ఆ గ్లోజ్ అలాగే ఉంచండి. ఓకే ఓకే, ఎవరికైనా ప్రాబ్లం చెప్పండి వస్తా. చెప్తాం. దొన్నపోతుని కూడా తీసుకొని వద్దు కానీ. ఈ తాత కోమాలోకి ఎప్పుడు వస్తాడు? మనకు ఆస్తి పేపర్ల మీద సంతకం ఎప్పుడు పెడతాడు? బాగున్నావా తాత? అదే అంటున్నా, నేను ఎప్పుడో కోమాలోకి వెళ్ళిపోయి ఇప్పుడే లేచినట్టు బాగున్నావా తాత అలా అడుగుతావే. పొద్దున పడుకొని ఇప్పుడు లేచాను అంతే. ఆ పైన కాకర పువ్వులు ఆరేసాను, ఎన్నేయలేదు. కాకర పువ్వులు ఆడికి పోవు. ఇదేంటి పొద్దున సన్నగా ఉండదు, ఇప్పుడు అనసూయలేతారేంటి? సరే కాకర పువ్వులు అక్కడ ఉన్నాయి, కాల్చుకుందు గాని కొంచెం ఓపిక పట్టు. అరే ఆ బెడ్ ప్యాన్ ఏదన్నా ఉంటే పెడతా ఉండు. నేను ఇప్పుడే జస్ట్ లోనికి వెళ్ళి 2 పేపర్లు ఉన్నాయి పట్టుకొని వస్తా, సంతకం పెడదు గాని. అయ్యగారు, ఓ లేచారా? అప్పుడెప్పుడో 4 సంవత్సరాలు అనుకుంటా. అప్పుడెప్పుడు ఏంటి ఏం చెప్తున్నావు? అదే తాతగారు అప్పుడెప్పుడో 4 సంవత్సరాలు. మాట్లాడుకో. ఏమి లేదు, అప్పుడు ఎప్పుడో పొద్దున్నే లేచారు, చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచారు అంటున్నాడు. అంతే అంతేగా, అంతే, ఏమి లేదు. సరే సరే బాబు, దీపావళి బాగా జరుపుకుంటున్నావా? అదేంటి దసరా చందా కోసం వచ్చా? చిన్న గడికి సంవత్సరంగా ఇదిగో దీపావళి చందా తీసుకొని వెళ్ళి. దీపావళికి చందా ఇస్తున్నారా? మరి దసరాతో మాట్లాడు కదా గట్టిగా. దసరా దసరా, ఇగో ఇది దసరా. ఒకసారి తాతగారిని కలిసి వచ్చేస్తాను. తాతగారు హ్యాపీ దసరా. దసరా అంటున్నాడు. ఏరా బాగున్నావా? నేను కాదు, మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, అడుగు. ఏడు దీపిక పడుకున్నావు లోపల? దీపిక పడుకొని కాదు, మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అంటున్నాను. ఏంటి సంగతులు ఎలా ఉన్నావు? అంతా మామూలే జరుగుతున్నాయిరా. మీరు బాగున్నారా? నేను కాదు, శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు, అది బ్లాక్ బస్టరే. ఆడగల అర్థం కాదు, నాన్ లో చెప్తే అర్థం అవుతుంది. ఏది ఎట్లా? అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు అంటగా. నేను బాగున్నా. తినటానికి ఏం తీసుకుంటారు? అమ్మో రోజా గారు, అమ్మ చాలా అందగత్తే ఆవిడ. ఇలా అర్థం కాదు, రోజా గారు చాలా అందంగా ఉంటారు తెలుసు కదా. తినడానికి ఏదైనా ఓకే నాకు. పాయసం తీసుకుంటారా? ఈ టైంలో తాగితే కరెక్ట్ కాదేమో. నేను చెప్తా, నాకు అర్థమైంది. విషయం ఏమైనా తీసుకుంటారా? గుటుక్కుని తాగిపోతారు. అదేదో నువ్వే తాగొచ్చుగా. సరే మర్చిపోయాను, హ్యాపీ దీపావళి. హ్యాపీ దసరా. కరెక్ట్. దసరా అన్నాడు. మీరేం చెప్పిన ఆయనకు తప్పుగా అర్థం అవుతుంది కదా. ఆయన కూడా మీకు అలానే అనుకుని తప్పు చెప్పాడు. మరి ఆస్తి పేపర్ మీద సంతకం పెడితే ఓపెన్ అయిపోద్ది. డేట్ అంతా అక్టోబర్ 11, 2016. 2016 అంటాడంట్రా. అక్టోబర్ 7, 2016 కి రేటు పెరుగుద్ది, ఆ రోజు అమ్ముతాము అంటుంది. అయితే 2016లో రేట్లలో ఉన్నాయంటే 2020 ఇంకెంత పెరుగుతాయో? అప్పుడు వేస్తావా ఏంటి? అప్పుడే పెడతాలే. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం? పండగ చేద్దాం. ఏం పండుగ? దసరా. దీపావళి అన్నారు. నీది మాత్రం నీకు టైం గుర్తుంటది. ఆ 2016 అనుకోతే బాగానే ఉంటుంది కదా. 14 తగలపడు. చుట్టుకోలతే చూడొద్దు, నా పచ్చి నారాలపై పచ్చి పేదాలతో
ఏమయ్యా నా పెళ్ళాన్ని వదిలేసి క్యాంప్ వెళ్ళే 15 రోజులు నా పెళ్ళాం కోసం ఆవు రావురమంట నా ప్రేమ చూపించడానికి చాలా సంతోషంగా వస్తున్నా. ఎవడయ్యా పాట వేసింది? ఇదేంట మన్మథరాజా అని పాట? ఏమయ్యా మీరు మీ అమ్మ కడుపులోంచి బయట ఆడడానికి ఎంత కష్టపడ్డారో నాకు పాట అంత కష్టపడతారా? సరైన పాట వేయండి మనసా రీఎంట్రీతో. మధు ఏమండి మిమ్మల్ని చూసి నాకు 15 రోజులైందండి, కానీ 15 సంవత్సరాలు అయినట్టుకుందండి. నా 15 రోజులు 1500 సంవత్సరాలు అయింది. నిన్ను ముద్దు పెట్టుకుంటా. పెట్టుకోండి. నిన్ను వాటేసుకుంటా. వాటేసుకోండి. ఏంటి నా వైఫ్ అయిపోయింది? నా వైఫ్ పర్సనాలిటీ ఇది కాదే. మెక్కయ్య కాదండి. మీ పిన్న కాదండి. ఎవరా లేడీ? లేడీ కాదండి, జెంట్సే. ఏమండి ఇతని బబ్లిగమ్ స్టార్ అని, ఈరోజు మీ బర్త్డే కదా, మీకు విష్ చేపిద్దామనండి. చెల్లంజీ ఓపెన్ లో పెట్టు. హలో. హాయ్ స్వీటీ. ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను, కానీ మీరు మాట్లాడాల్సి నాతో కాదండి, మా ఆయనతో మాట్లాడి మా ఆయనకి విష్ చేయండి. సరే చిన్న పని ఉంది, ఉంటాను, తర్వాత మాట్లాడతాను. హలో హలో, హ్యాపీ బర్త్డే. ఎవరా క్రికెట్ కే బాల్? ఎవరు నువ్వు? బబుల్ గమ్ స్టార్. ఇక్కడ ఎక్కడ ఉంటావురా నువ్వు? అభిమానుల గుండెల్లో ఉంటాను. ఆ గుండె ఎక్కడుందిరా? కొండాపూర్ లో షూటింగ్ అవుతుంది. ఆడికి వస్తున్నా నేను. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి? వాడు థ్యాంక్స్ చెప్పాలి కదే. నా తరపున కూడా చెప్పారండి. బాగా చెప్పు. అలాగే అండి. అరే నాగి ఎలా ఉంది? అంత పరిస్థితి బాగుందా? చాలా బాగుంది సార్. అవునండి, ఈ మధ్య పెళ్లి సంబంధాలే చూస్తున్నారండి. ఇంకేం సెట్ అవ్వలేదండి. అయినా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేస్తారా తెలియక అడుగుతాను. అంటే వంట చేసి పెడతారు కదండి. ఒరే ఆకలేస్తుందని చెప్పి హోటల్ కొనేసుకుంటావరా? ఆ హోటల్ కాకపోతే ఇంకో హోటల్, అది కాకపోతే ఇంకో హోటల్, అది కాకపోతే ఇంకో హోటల్, ఇలా వెళ్ళిపోతుండాలరా. ఎందరూ వెళ్ళాలి సార్ అలాగా? నీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఒక తోట ఉంది, తోట నిండా పళ్ళు ఉన్నాయి. అవును. దొంగోడు వెళ్ళి పండు కోసుకొచ్చాడు. ఓనర్ ఎవరిని తిడతాడు? తోటమాలని తిడతాడు. అంటే దొంగోడు సేఫ్. ఎవరమ్మా నువ్వు? రాజా, బంగారు రాజా, ఐ లవ్ యూ రాజా. చాలా బాగుంది, చాలా సంతోషం. ఎందుకు వచ్చా రాజా లొకేషన్ కి? ఆటోగ్రాఫ్ కావాలా? పెట్టేస్తా, తీసుకో రాజా. రాజా ఫోటో తీసుకుంటావా? లేదు. జబర్దస్త్ లో క్యారెక్టర్ కావాలా? వచ్చే స్కిట్ లో పెట్టేస్తా. మొదటి రోజు ఎంట్రీ రాజా, రెండో రోజు ఎస్టాబ్లిష్మెంట్, మూడో రోజు నువ్వు పోసానికి కృష్ణమురళి అయిపోతావు రాజా. నా స్కిట్ లో వేస్తే జాతకం మారిపోద్ది రాజా. అబ్బా రేఖలు అదిరిపోయిరా. ఆ రేఖ చూడు ఎలా ఉంది. ఎవరు తెలుసా నీకు? తెలియదు సార్, ఎప్పుడు చూడలేదే నేను. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు బంగారం? అంటే మనం బబుల్ గమ్ స్టార్ కదా సార్, ఫ్యాన్స్ కోసం కొద్దిగా 2 ముక్కలు వేస్తే హ్యాపీగా ఉంటారని. అంటే నా పిల్ల హ్యాపీగా ఉంచుతావు నువ్వు? అంటే అలా అని కాదు సార్, సంతోష పెట్టాలని. నా పిల్లని సంతోష పెడతావురా? నా పిల్ల మీద బాగా డౌట్ ఉంది, అందుకని నా పిల్లని నువ్వు ట్రై చేసుకో. అమ్మా సార్ వద్దు సార్, అలాంటి మాట్లాడతారేంటి సార్? నువ్వు డార్లింగ్ అన్నావు కాబట్టి నీకు అనుమానం వచ్చింది. హాయ్ రా అన్నావు డర్ వచ్చింది. నా పిల్ల నువ్వు ట్రై చేసుకో. పడిందా నీకు అప్పచెప్పి వెళ్తా, పడలేదా నా గుండెలో పెట్టుకెళ్తా. మీరు కాల్ చేస్తున్నారు సబ్స్క్రైబర్ అందుబాటులో లేరు. నువ్వు ట్రై చేయి. హలో రమ్మను. సార్ హలో మధు మేడం. హలో అండి. సార్ మీరు అర్జెంట్గా ఇక్కడికి రావాలండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాను ఇక్కడ. అయ్యో మీరు కళ్ళు మూసి తెరిచి ఎలాగో వస్తాను కదా. మోస్తాను కానీ తెరుస్తాను లేదో డౌట్ అండి. మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? నువ్వు చేతిలో చూస్తున్నారు, ఇంకా చాలా వణుకుతున్నాయిరా.
ఆడదానికి ఆకర్షించే కూడా ఉంటుంది, మగాడికి చెల్లించే కూడా ఉంటుంది. నేను చెల్లించింది కానీ పక్కవాడి పెళ్ళాల మీద చెల్లించాను. పాదబోధం చేయి. సారీ మేడం. పత్తి పెడతా నా పెళ్ళాం. అవును సార్. డౌటా? లేదు సార్.